మున్సిపల్ చైర్పర్సన్ దొంగ ఓటుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. కేబినెట్ హోదా అయితేనేమి ఒక దొంగ పని చేశారామే. ఇలాంటి దొంగ పని కాదు, ప్రజాస్వామ్య వ్యవస్థకే మచ్చ తెచ్చే విధంగా దొంగ ఓటు వేశారు. అది కూడా ఎక్కడంటే ఈ మధ్య జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేశారు. ఆ దొంగ ఓటు వినడానికి షాకింగ్ గా అనిపించినా ఇది షాక్ ఇచ్చే నిజమే అనే చెప్పాలి. ఆమె తాండూరు మున్సిపాలిటీ చైర్పర్సన్ బాధ్యతాయుతమైన పదవిలో ఉండి అడ్డదారిలో ఓటు వేశారు తాటికొండ స్వప్న. ఇదే ఇప్పుడు తాండూరులో హాట్ గా మారుతోంది. ఇక ఈ విషయం బయటకు పొక్కడంతో రాజకీయ దుమారం మొదలైంది. చైర్పర్సన్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్, సిపిఐ, తెలంగాణ జనసమితి కౌన్సిలర్లు మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నాకు దిగారు. మున్సిపల్ చైర్పర్సన్ స్వప్న పేరిట ఓటు లేకపోయినా ఆమె తోటి కోడలుపై నమోదైన ఓటును వేశారు. దీనిపై జిల్లా కలెక్టర్ నుండి రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వరకు విపక్షాలు ఫిర్యాదు చేశాయి. ఈ ఘటనపై స్పందించిన ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టారు. ఈ విచారణలో చైర్పర్సన్ వేసింది దొంగ ఓటేనని తేలింది. దీంతో దొంగ ఓటు విషయంలో ఒక్క తాటిపైకి వచ్చిన ప్రతిపక్షాలు చైర్పర్సన్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ఓ పక్క బల్దియా కార్యాలయం ముందు కాలనీ సమస్యలు చైర్పర్సన్ పట్టించుకోవడం లేదని నిరసిస్తూ బీజేపీ కౌన్సిలర్లు ఆందోళనకు దిగారు. దీనికి పోటీగా చైర్పర్సన్ రాజీనామా చేయాలని మిగతా విపక్షాలు కూడా ఆందోళనకు దిగడంతో బల్దియా కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. చైర్పర్సన్ వ్యవహారం తాండూరులో రసవత్తరంగా మారిందనే చెప్పాలి. పట్టభద్రుల ఎన్నికల ఎలక్షన్లలో చైర్మన్ గౌరవ చైర్పర్సన్ గారు మరి తాండూరు ప్రథమ పౌరురాలు అయినటువంటి స్వప్న తాటికొండ గారు మరి ఆ ఎన్నికలలో దొంగ ఓటు వేయడం జరిగింది. మరి మీరు పట్టభద్రులు కాకుండానే మీరు ఓటు అప్లై చేయకుండానే మరి ఈరోజు అధికార బలంతో అధికార దుర్వినియోగం చేసి ఈరోజు మీరు ఒక మహిళ ఉండి ఈరోజు తాండూరు దొంగ ఓటు వేయడం జరిగితే దానికి సాక్ష్యం మొత్తం అన్ని డిపార్ట్మెంట్ వచ్చి మీకు ఓటు హక్కు లేదని చెప్పేసి ఈరోజు అన్ని ఆర్డీఓ గారు కానీ ఎంఆర్ఓ గారు ధృవీకరించారు. మరి ఈ అప్లికేషన్ తీసుకుపోయి మేము కలెక్టర్ గారికి జిల్లా రాష్ట్ర ఎన్నికల అధికారికి మరి ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఈ కేసు విషయంలో కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది. ప్రజా ప్రాతినిధ్య చట్టం ప్రకారం పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 171F, 171D కింద కేసులు నమోదు చేసే ఛాన్స్ ఉంది. ఇదే విషయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి రాకేష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాకేష్, అసలు దొంగ ఓటు ఎలా వేయగలిగారు అండ్ ఇప్పుడు ఆమె మీద ఎటువంటి యాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తోంది? విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్టు రాజీనామా చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా యాక్షన్ తప్పదనే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. తాండూరు మున్సిపల్ చైర్పర్సన్గా ఉన్నటువంటి తాటికొండ స్వప్న పూర్తిగా ఇరుక్కుపోయింది. ఆధారాలతో సహా దొంగ ఓటు వేసినట్లుగా క్లియర్గా రికార్డుల పరంగా అర్థమవుతుంది. ముందుగా చూసినట్లయితే పోలింగ్కి ముందే ఈ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో ఓటు హక్కు కోసం తాటికొండ స్వప్న చైర్పర్సన్గా ఉన్నటువంటి తాటికొండ స్వప్న అప్లై చేశారు. కానీ డిగ్రీ సర్టిఫికేట్ చూపించకపోవడం, ప్రొవిజనల్ సర్టిఫికేట్ చూపించకపోవడం వల్ల దాన్ని రిజెక్ట్ చేస్తున్నట్లుగా కూడా అప్పుడు ఎలక్షన్ అధికారులు చెప్పడం జరిగింది. ఆ తర్వాత తాటికొండ స్వప్న కోడలైనటువంటి ఆమె పేరు కూడా స్వప్నే, ఇంటి పేరు కూడా సేమ్ ఉంటుంది కాబట్టి తాటికొండ స్వప్నగానే ఆమె డిగ్రీ చదువుకుంది, ఆమె అప్లై చేసింది, గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టులో ఆమె పేరు వచ్చింది. కానీ కోడలు ఓటు వేయకుండా అత్తగారైనటువంటి మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పోలింగ్ స్టేషన్కి వెళ్ళి తాటికొండ స్వప్న పేరుతో ఉన్నటువంటి పోలింగ్ స్లిప్ని తీసుకెళ్ళి ఓటు వేసి బయటకు వచ్చింది. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా గమనించలేదు. ముందుగా పోలింగ్ స్టేషన్ లోపలికి వెళ్ళేటప్పుడు మన ఓటర్ ఐడి కార్డునో లేదంటే అందుకు సంబంధించినటువంటి ఏదో ఒక ఐడి ప్రూఫ్ని చూస్తారు, అక్కడ గుర్తుపట్టలేదు, అక్కడ పట్టించుకోలేదు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి పోలింగ్ ఏజెంట్లు కూడా చూస్తారు, కానీ అక్కడ కూడా తాటికొండ స్వప్న అంటే తన పేరే అయి ఉంటుందని చెప్పేసి అందరూ అక్కడ కొంత అబ్జర్వేషన్లో మిస్ అయిపోయినట్టుగా మనకు తెలుస్తుంది. ఆ తర్వాత అనుమానం వచ్చినటువంటి ప్రతిపక్ష నేతలు కొంతమంది ఆర్టీఐ ద్వారా, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఎలక్షన్ కమిషన్ నుంచి కొంత డేటా సేకరించారు. ఒక మెమో ఎలక్షన్ కమిషన్ నుంచి తీసుకున్నారు. ఆ మెమోలో ఆమె ఏ రోజు గ్రాడ్యుయేట్ ఎన్నికల కోసం అప్లై చేసింది, ఏ రోజు వరకు ఆమె ప్రొవిజనల్ సర్టిఫికేట్ కానీ డిగ్రీ సర్టిఫికేట్ కానీ చూపించలేదు, ఆ తర్వాత రిజెక్ట్ చేస్తున్నట్లుగా ఏ రోజు మేము నోటిఫై చేశామనేది పూర్తిగా మెమోలో ఉంది. ఆ తర్వాత పోలింగ్ రోజున ఆమె లోపలికి వెళ్తున్న విజువల్స్ ఉన్నాయి, క్యూ లైన్లో ఓటింగ్ కోసం క్యూ లైన్లో నిల్చున్నటువంటి విజువల్స్ ఉన్నాయి, బయటకు వచ్చి ఓటు వేస్తున్నట్లుగా ఇలా ఫింగర్ చూపించిన విజువల్స్ కూడా ఉన్నాయి. వీటన్నిటిని బట్టి ఓటు లేకున్నా, ఓటర్ లిస్టులో పేరు లేకున్నా,
కోడల పేరుతో ఉన్నటువంటి పోలింగ్ స్లిప్తో వచ్చి ఓటేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆమె డిస్మిస్ చేయాలి, ఆమె రాజీనామా చేయాలంటూ అక్కడ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇక ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు అందడంతో ఎలక్షన్ కమిషన్ కూడా రంగంలోకి దిగింది. ఎలక్షన్ కమిషన్ నుంచి కలెక్టర్కి ఆదేశాలు వెళ్ళాయి, దీనిపైన పూర్తి దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు వెళ్ళాయి. కలెక్టర్ కూడా దీనిపైన దర్యాప్తు చేస్తున్నారు. తన దగ్గర ఉన్నటువంటి ఆధారాలు, ప్రతిపక్ష నేతలకు ఇచ్చినటువంటి ఆధారాలను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. కొంత కౌంటింగ్ బిజీ ఉంది కాబట్టి కౌంటింగ్ తర్వాత చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్కి ఈ వివరాన్ని కూడా పంపడం జరుగుతుంది. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ శశాంక్ గోయల్తో మనం మాట్లాడడం కొద్దిసేపటి క్రితమే. ఆయన కూడా చెప్తా ఉన్నారు, మాకు కంప్లైంట్ వచ్చింది, దాన్ని కలెక్టర్కు ఫార్వర్డ్ చేశాం, కలెక్టర్ దానిపైన పూర్తిగా తరువుగా ఎంక్వైరీ చేసి ఆ నివేదికను మాకు సబ్మిట్ చేస్తారు, ఈ కౌంటింగ్ కాగానే ఆ విషయాన్ని మేము పర్సూ చేస్తామంటూ చెప్పారు. ఇక లీగల్గా చూసినట్లయితే చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ చెప్తున్న దాని ప్రకారం మేము ఖచ్చితంగా దీన్ని పోలీసులకు రిఫర్ చేస్తాం. ఒకవేళ తప్పు జరిగినట్లుగా తేలితే, అక్కడ ఖచ్చితంగా దొంగ ఓటు వేసినట్లుగా తేలితే మేము పోలీసులకు రిఫర్ చేస్తామంటున్నారు. పోలీసులు పెట్టేటువంటి సెక్షన్లు అయితే ఐపీసీ 171D1, ఐపీసీ 418 ఈ 2 సెక్షన్లు ఉండబోతున్నాయి. ఐపీసీ 171D ఖచ్చితంగా పూర్తిగా ఎలక్షన్కి సంబంధించినటువంటి సెక్షన్. తనకు తెలిసి ఒకరి ఓటును వారు ఉన్నా మరణించినా లేకపోతే వారికి తెలియకుండా ఆ ఓటును ఇంకొక వ్యక్తి వినియోగించుకున్నట్టయితే ఆ వ్యక్తిపై 171D యాక్ట్ను పెడతారు. దాంతోపాటు ఐపీసీ 418 ఉంది. ఇది తన నాలెడ్జ్లో ఉండి తనకి తెలిసి కావాలని అవగాహనతో చేసినటువంటి తప్పుగా గుర్తించి ఈ సెక్షన్ పెడతారు. కాబట్టి 2 సెక్షన్లను బేస్ చేసుకొని ఆమెకు 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా కలెక్టర్కు ఉన్నటువంటి విచక్షణాధికారాలను ఉపయోగించి ఆమె డిస్మిస్ చేసే అధికారం కూడా ఉంది. రైట్ రాకేష్, సో అది యాక్షన్ అయితే తప్పదు, బట్ స్వప్న మీద ఎటువంటి యాక్షన్ ఉంటుంది అన్నది మనకి త్వరలోనే తెలిసే అవకాశం కనిపిస్తోంది. ఇక